మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మీకా గ్రంథము, మీకా రాసినటువంటి గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. చిన్న ప్రార్థన. దయగల మా ప్రేమగల దేవా, నీకే స్తోత్రములు. నో గొప్ప దేవుడు కనుక మా ప్రభువా, మీరే వాక్యం ద్వారా మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. యేసుక్రీస్తు ఆయన మనందరి కొరకు జన్మించినాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదాం. అంత మాత్రమే కాదు, ఇదిగో ప్రజలను కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే వచనాలు కూడా మనమందరం కూడా ఎరిగిన వారంగా ఉన్నాం. చూడండి, ఆయన జన్మించిన ఉద్దేశం ప్రతి వచనములో మీ కొరకు, తన ప్రజల కొరకు, వారి కొరకు అనగా మన కొరకు అన్నట్లుగానే ప్రతి వచనములో కూడా మనకు కనబడుతూ ఉన్నది. నిజముగా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఆయన జన్మించినాడు. ఆయన యొక్క జననం ద్వారా ఈ లోకానికి సంతోషం కలిగింది. ఆయన యొక్క జననం ఈ యొక్క లోకమంతటికి సంతోషాన్ని ఇచ్చినది. ఎందుకంటే ఆయన దేవుడు గనుక, ఆయన సృష్టికర్త గనుక ఆయన యొక్క జననం అనేది ఈ ప్రపంచమంతటికి సంతోషాన్ని ఇచ్చినది. అంతే మాత్రమే కాదు, ఈ యొక్క జననం ఎవరైనా సరే క్రిస్మస్ని అఫీషియల్గా జరుపుతున్నారు, క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ప్రపంచ నలుమూలల కూడా క్రీస్తు యొక్క జననం అనేది జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి స్థలములో, ఆ ప్రదేశం ఎలాంటిదైనా సరే, అది చంపెడదా, అది దేవుడు అంటే ఇష్టం లేని దేశమా, అది ఎలాంటి ప్రదేశంలో సరే, ఏదో ఒక విధముగా ఆయన ఒక క్రిస్మస్ని ఏం చేస్తున్నారు, వారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు కనుక ఆయన ద్వారానే ఈ యొక్క మానవాళికి రక్షణ కనుక చీకటిలో ఉన్నవారిని, మరణ ఛాయల్లో ఉన్నవారికి ఆయన వెలుగుగా, అరుణోదయ దర్శనముగా ఆయన అనేక జీవితాలను ఆయన వెలిగించినాడు. ఆమేన్, హల్లెలూయా. గనుక ఆయన జననాన్ని ప్రతి ఒక్కరు కూడా
చేసుకుంటూ ఉన్నారు. చూడండి, ఈయన గురించి రాయబడిన మాటలు యూదులకు రాజు అని రాయబడ్డది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు అని రాయబడ్డది. ఆయన ఇమ్మానుయేలు దేవుడు అని రాయబడ్డది. తర్వాత ఆయన గురించి మనం ఆలోచన చేస్తే ఈ యొక్క ఇందాక చదువుకునే రెఫరెన్స్లో ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును అని చూస్తాం. మత్తయి సువార్తలు చూస్తాం. ఏమని చూస్తాం? యూదయ దేశం బెత్లెహేమా, నీవు యూదా ప్రజల్లో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజ పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని చూస్తాం. చూడండి, రాజు అని, రక్షకుడని, ఇమ్మానుయేలు దేవుడని, ఆయన గురించి ఏలబోయేవాడని, పాలించు అధిపతి అని అతని గురించి గొప్పగా రాయబడ్డాయి. కానీ ఆయన జననం మాత్రం ఒక స్వల్ప గ్రామములో ఆయన పుట్టినాడు. ఎక్కడ పుట్టినాడు చెప్పండి? స్వల్ప గ్రామములో, ఒక చిన్న గ్రామములో ఆయన పుట్టినాడు. నిజంగా ఆయన యొక్క జన్మించినప్పుడు ఆ చిన్న గ్రామం మాత్రమే కాదు, ఆయన జన్మించిన తర్వాత పరుండబెడదామంటే ఆ స్థలము కూడా లేదు. సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టినారు. పేరు గొప్పగా రాయబడిన కానీ పుట్టుక మాత్రం, అందుకనే మరి రాజు పుడితే రాజగృహాల్లో పుడతారు కదా అనుకొని జ్ఞానులు వెళ్ళి ఏం చేస్తున్నారు? రాజును అడుగుతున్నారు. ఏ రోజు కూడా ఆశ్చర్యపోయినాడు. అసలు ఏంది అసలు? మరి రాజగృహంలో పుట్టాడు కదా. వారు జ్ఞానులమైన వారు వచ్చి అడిగితే ఈ యొక్క రాజు అసలు కొంచెం ఆలోచన పడ్డాడు. నేను రాజు ఉండగా ఇంకొక రాజు ఎక్కడ పుడతాడు? మరి ఎక్కడ పుడతాడు అసలు? మరి రాజు అయితే రాజగృహంలో పుట్టాలి, కానీ ఎక్కడ పుట్టినాడు ఏంటి అని ఏం చేసినాడు తెలిసిన? ఆయన అందరిని కూడా పిలిపించి అవన్నీ కూడా ఏం చేసినాడు? దయచేసి ఒకసారి చదవండి. 4వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన 3వ వచనం 4వ వచనం చదవండి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగినారు. యూదయ బెత్లెహేములోనే ఎంత మాత్రము నీవు అల్పమైన దానవు కావు. కలవరపడి పిలిపించి అసలు ఈ రాజు ఎక్కడ పుట్టినాడు ఏంటి అన్నప్పుడు వారు జవాబిచ్చినారు. ఏమని? యూదయ దేశపు బెత్లెహేములోనే ఆయన పుట్టినాడు అని చెప్పినారు. చూడండి దాని బిడ్డారా, ఈరోజు నేను ఏం చెప్పాలని ఇష్టపడుతున్నానంటే యూదయ దేశపు బెత్లెహేము గురించి. బెత్లెహేము ఎఫ్రతా,
బెత్లెహేముకు మరొక పేరు, ఏం పేరు చెప్పండి? ఎఫ్రతా. బెత్లెహేము అనగా సమృద్ధి కలిగిన పట్టణము, రొట్టెలు కలిగిన ఇల్లు అని అర్థము. సమృద్ధితో కూడిన పట్టణం అని అర్థము. అంత మాత్రమే కాదు, రొట్టెలు కలిగిన ఇల్లు అని అర్థము. ఎఫ్రతా అనగా సారము కలిగిన భూమి అని అర్థము. సారము కలిగిన భూమి. చూడండి, చిన్న గ్రామము, స్వల్ప గ్రామము అని రాయబడినటువంటి ఆ గ్రామము మాత్రం, అర్థము మాత్రం చాలా గొప్పగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. యూదయ దేశ బెత్లెహేమా, నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు అని అన్నారు. యూదయ దేశ బెత్లెహేములో గొప్పవాడు పుట్టినాడు, దేవుడు పుట్టినాడు. రాజు నమ్మలేకపోయినారు. రాజు నమ్మలేని స్థితిలో ఉండే ఆ బెత్లెహేములో యేసు ప్రభువు పుట్టడం ఏంటి? ఆ చిన్న గ్రామంలో, స్వల్ప గ్రామంలో, ఆ యొక్క ఎన్నిక లేనటువంటి ఆ యొక్క గ్రామములో యేసుక్రీస్తు జన్మించడం ఏంటి అని ఆశ్చర్యపోయినాడు. ఆలోచన కలిగిన వాడుగా ఉండే రాయబడింది, స్వల్ప గ్రామము, అల్పమైన దానవు కావు. స్వల్ప గ్రామం, చిన్న గ్రామమే, చిన్న పట్టణమే, చిన్న గ్రామమే. బెత్లెహేము చిన్నదే, ఆయన పుట్టినప్పుడు చిన్నది, ఇప్పుడు చాలా పెద్ద పట్టణముగా మారిపోయింది. ఆమె హల్లెలూయా. సమృద్ధి ఎక్కడ ఉంది చెప్పండి? ఎక్కడ ఉంది? బెత్లెహేము అనగా సమృద్ధి. బెత్లెహేము అనగా రొట్టెలు కలిగిన ఇల్లు. స్వల్ప గ్రామములో యేసు క్రీస్తు జన్మించినట్లుగా చూస్తుంటున్నాం. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో బెత్లెహేము అనగా సమృద్ధి. ఈ సమృద్ధిలో మనము నివసించడం చాలా అవసరమై ఉంటుంది. ఈ బెత్లెహేములో సమృద్ధి ఉన్నది. ఈ బెత్లెహేములో రొట్టెలు కలిగినటువంటి ఇల్లుగా మార్చబడింది. చూడండి, ఈ యొక్క సమృద్ధి కలిగిన పట్టణములో, అది స్వల్ప గ్రామమైనా, అది ఆ యొక్క చిన్న గ్రామములో ఆ యొక్క యేసుక్రీస్తు జన్మించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, యేసుక్రీస్తు యొక్క జననము ద్వారా ఆ యొక్క స్వల్ప గ్రామము అనబడేటువంటిది ఇప్పుడు ఏమైందంటే, నువ్వు అల్పమైన దానవు కావు అన్నారు. ఆమె హల్లెలూయా. ప్రవచించబడింది, యూదాయ దేశం బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను అని మీకా గ్రంథకర్త ప్రవచించినాడు. కానీ ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క జననం ద్వారా ఏం జరిగిందంటే, నువ్వు అల్పమైన దానవు కావు అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు లేనప్పుడు ఆ పట్టణము చిన్నదే, యేసుక్రీస్తు లేనప్పుడు ఆ పట్టణము స్వల్పమైనదే. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే జన్మించినాడో, నువ్వు అల్పమైన దానవు కావు. ఎందుకంటే అక్కడ పరిపాలించు అధిపతి పుట్టినాడు, అక్కడ ఏలబోయే వాడు పుట్టినాడు.
యూదులకు రాజు అక్కడ పుట్టినాడు. మన జీవితము చాలా చిన్నదే కావచ్చు, మన జీవితము స్వల్పమైనదే కావచ్చు. యేసు క్రీస్తు ఎప్పుడైతే నా జీవితాల్లో, నా హృదయాల్లో ఎప్పుడైతే ఆయన పుడతాడో, ఎప్పుడైతే ఆయన జన్మిస్తాడో, మన జీవితము మార్చబడుతుంది. మనం గొప్పవారముగా ఎంచబడుతూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్వల్ప గ్రామమే, కానీ అది అల్పమైనది మాత్రము కాదు. మన జీవితాల్లో మనము చిన్నవారమే కావచ్చు, మన జీవితాల్లో ఆర్థికంగా లేకపోతే ఇంకా ఆయా రీతులుగా మనము తక్కువవారం కావచ్చు. కానీ ఒకవేళ నీ జీవితంలో క్రీస్తు అనే దేవుడు, రక్షకుడు నీ జీవితంలో ఉన్నట్లయితే అది సమృద్ధిగా మార్చబడుతుంది. అది రొట్టెలు కలిగినటువంటి ఇల్లుగా మార్చబడుతుంది. అది గొప్పదిగా మార్చబడుతూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సామెతల గ్రంథము 16వ అధ్యాయం చదువుకుని తెచ్చేసి ఒకసారి. 16వ అధ్యాయం 4, 7, 12 వచనాలు. 4వ అధ్యాయం 7వ వచనం, క్షమించండి, 16వ అధ్యాయం 4వ వచనం, 7వ వచనం, 12వ వచనం. యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడగగా అతడు సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి. 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుషులు. 12వ వచనం. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవాను సెలవీయగా. చూడండి బిడ్డలారా, ఈ యొక్క బెత్లెహేము గ్రామంలో ఆ యొక్క బెత్లెహేము గ్రామంలో యేసు క్రీస్తు జన్మించినాడు. యేసు క్రీస్తు జన్మించిన కనుక స్వల్ప గ్రామము ఏమైంది ఇప్పుడు చెప్పండి? అది ఏమైంది? అది గొప్పదిగా, అది సమృద్ధి కలిగినదిగా, అది రొట్టెల కలిగిన ఇల్లుగా మార్చబడ్డది కదా. ఇక్కడ చదువుకునే లేఖన భాగం గురించి మనం ఆలోచన చేస్తే, ఆ పట్టణానికి దేవుడు సమూయేలును పంపినాడు. ఆ పెద్దవారు సమూయేలు వస్తున్న సంగతి తెలుసుకొని ఆ పట్టణం వారు ఆ యొక్క వారికి ఎదురుగా పోయి, అయ్యా నువ్వు సమాధానముగా వస్తున్నావా అని అడిగినారు. ఏమన్నాడు చెప్పండి? నువ్వు సమాధానముగానే మా గ్రామానికి, మా పట్టణానికి, మా దగ్గరికి నువ్వు సమాధానముగానే వస్తున్నావా అని అడిగినారు. ఎస్, నేను సమాధానముగా మీ పట్టణానికి వస్తున్నాను, నేను సమాధానముగా మీ పట్టణానికి నేను వస్తున్నాను అని అన్నాడు. దేవుని బిడ్డలారా, వచ్చిన ఉద్దేశం, ఆనాడు ఆ యొక్క ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ ప్రజలు రాజులైనటువంటి స్థితిలో ఆ ప్రజలు బాధపడుతూ ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ ప్రజలకు రాజు కావాలి. అందుకనే సమూయేలు ఆ గ్రామానికి వచ్చినాడు. ఆ గ్రామములో నేను కోరుకున్నవాడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గ్రామంలో ఎవరని చెప్పండి? నేను కోరుకున్నవాడు ఉన్నాడు. దయచేసి ఒకసారి చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెషై అను వాని కుమారుడు. ఆమేన్. హల్లెలూయా. దావీదు
యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెషై అను వాని కుమారుడు. చూడండి, దేవునికి కావలసిన వాడు ఎక్కడున్నాడు చెప్పండి? స్వల్ప గ్రామంలో ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. దేవునికి కావలసిన వాడు ఎక్కడ చెప్పండి? చెప్పండి. దేవునికి కావలసిన వాడు ఆ స్వల్ప గ్రామములోనే ఉన్నాడు. సమూయేలు వచ్చి దావీదును అభిషేకించినాడు. నేను కోరుకున్నవాడు ఇతడే అని అభిషేకించినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, స్వల్ప గ్రామమే, కానీ యేసుక్రీస్తు అనగా దేవుడు కోరుకున్నవాడు ఎందులో ఉన్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు? స్వల్ప గ్రామం బెత్లెహేములో ఉన్నాడు. బెత్లెహేములో ఉన్నాడు. చిన్న గ్రామమే, స్వల్ప గ్రామమే, దేవుడు కోరుకున్నవాడు అక్కడ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ గ్రామములో అభిషేకం జరిగింది. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పేరట, మహోన్నతులైన దేవుని పేరట అక్కడ అభిషేకం జరిగింది. ఆ స్థలము ఇప్పుడు ఉన్నతమైనదిగా మార్చబడినది. హల్లెలూయా హల్లెలూయా. స్వల్ప గ్రామమై, కానీ అక్కడ ఎవరున్నా చెప్పండి? చెప్పండి, ఎవరున్నారు అక్కడ? అక్కడ ఎవరున్నారు? దేవుడు కోరుకున్నటువంటి దావీదు అక్కడ ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు కూడా దావీదు యొక్క కుమారునిగా పిలువబడ్డాడు. యేసుక్రీస్తు దావీదు యొక్క గోత్రములో పుట్టినవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. స్వల్ప గ్రామమే, కానీ అందులో గొప్పవారు ఉన్నారు. అందులోనికి గొప్ప ప్రవక్త వచ్చినాడు. దేవులారా చూడండి, మా గ్రామం నువ్వు సమాధానముగానే వస్తున్నావా అని అడిగినారు. ఆమె హల్లెలూయా హల్లెలూయా. మాకు సమాధానంగా వస్తున్నావంటే మేము ఇప్పటిదాకా సమాధానము లేని వారముగా ఉన్నాం. మేము మనశ్శాంతి లేని వారముగా ఉన్నాం. మేము భయంతో ఉన్నాం. మేము ఏ మంచి వార్త తీసుకొని వస్తావో దాని కొరకు మేము ఎదురు చూసే వారముగా ఉన్నాం మేము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మీకా గ్రంథంలో రాయబడింది కదా, ఆనాడు రాజులు ఏరినారు, ఆ ప్రజలను ఇబ్బంది పెట్టినారు, ఆ ప్రజల్ని కష్టాల పాలు చేసినారు, ఆ ప్రజలను కష్టాల కొలిమిలో గుండా వారిని నడిపించినారు. అందుకనే మీకా ప్రవక్త ముందుగానే వారి యొక్క కష్టాలను ఉద్దేశించి, వారి యొక్క బాధలను ఉద్దేశించి, వారి యొక్క బాధను ఉద్దేశించి ప్రవచించినాడు. ఏమని? బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు నిలబవాడు నీలో నుండి వచ్చును. ఎందుకంటే ఇప్పటిదాకా ఏలిన వారు మీకు సమాధానం ఇవ్వలేకపోయినారు. ఇప్పటిదాకా మిమ్మల్ని పాలించిన వారు మీకు నెమ్మదిని ఇవ్వలేకపోయినారు, మీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. కానీ ఈ యొక్క గ్రామములో పుట్టబోయేవాడు మిమ్మల్ని ఏలుతాడు, మీకు శాంతిని ఇస్తాడు, మీకు నెమ్మదిని ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే సమూయేలును వారు అడుగుతున్నారు, ఏమని? నీవు సమాధానముగా మా దగ్గరికి వస్తున్నావా? ఆమేన్. హల్లెలూయా. బెత్లెహేమునకు నువ్వు ఎట్లా వస్తున్నావు? మా మధ్యకు నీవు ఎట్లా వస్తున్నావు? సమాధానముగానే వస్తున్నావా అని అడిగినారు. ఆమేన్. హల్లెలూయా. అయ్యా, నేను సమాధానముగా వస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. నేను బెత్లెహేముకి ఎట్లా వస్తున్నాను? సమాధానముగానే వస్తున్నాను. అందుకనే సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. ఆ యొక్క బెత్లెహేము ఆయనకిష్టమైనది. ఆ బెత్లెహేము వారు ఆయనకి ఇష్టమైన వారు.
ఆయనకి ఇష్టమైన వారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తు ఆనాడు బెత్లెహేములో ఎట్లయితే యేసుక్రీస్తు జన్మించినాడో, యేసుక్రీస్తు నీ నా జీవితాల్లో జన్మించాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి ఏం చేయాలా? చెప్పండి ఏం చేయాలా? యేసుక్రీస్తు మన జీవితాల్లో జన్మించాలి. మన జీవితాలు మారిపోతాయి, మన బ్రతుకులు మారిపోతాయి, మన ఆధ్యాత్మిక స్థితి మారుతుంది, మన ఆధ్యాత్మిక ఉన్నతమైన వారముగా మార్చబడుతున్నాం. క్రీస్తు నీలో జన్మించేంత కాలం భయమే, ఆందోళనే, కష్టమే. ఎందుకంటే నీ జీవితాన్ని ఏలేవాడు నీలో ఉండాలి, నిన్ను పరిపాలించేవాడు నీలో ఉండాలి, నీకు రాజు నీలో ఉండాలి, నీకు నాయకుడు నీలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నేర్చుకున్నాం. మన జీవితంలో యేసుక్రీస్తు ఉన్నాడా? మన జీవితంలో యేసు ఉన్నాడా? బెత్లెహేములో యేసు జన్మించినాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే గొల్లలనబడిన వారు వచ్చినారు, యేసుక్రీస్తును ఆరాధించినారు, సంతోషంతో వెళ్ళినారు. జ్ఞానులైన వారు వచ్చినారు, ఆరాధించినారు, పూజించినారు, తెచ్చిన కానుకలు సమర్పించినారు, తిరిగి వెళ్ళినారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నీ నా జీవితాల్లో జన్మించాలి. యేసుక్రీస్తు మన జీవితాల్లో ఎప్పుడైతే జన్మిస్తాడో దీని బిడ్డారా, ఆ జీవితము ఫలభరితముగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఎట్లా చెప్పండి? యేసుక్రీస్తు ఏ జీవితాలు అయితే ఉంటాడో, ఏ జీవితాలు అయితే పుడతాడో, ఆ జీవితము ఫలభరితముగా ఉంటుంది. సారవంతమైనటువంటి భూమిగా, సమృద్ధి కలిగినటువంటి బెత్లెహేముగా, రొట్టెలు కలిగిన ఇల్లుగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఎఫ్రతా అనగా ఏం చెప్పినాను చెప్పండి? చెప్పండి, ఏం చెప్పినాను? సారవంతమైన. ఎఫ్రతా అనగా ఏం చెప్పినాను? సారవంతమైన భూమి అని చెప్పినాను కదా. సారవంతమైన భూమి ఏమిస్తుంది? చెప్పండి, ఏమిస్తుంది? సారవంతమైన భూమిలో విత్తనం వేస్తే ఏమిస్తుంది చెప్పండి? ఏమిస్తుంది చెప్పండి? మంచి ఫలాలు, మంచి పంట, మంచి సమృద్ధిని మనం పొందుకుంటాం. ఈ భూమి అనగా ఈ జీవితము సారవంతమైందిగా, అనగా పరిశుద్ధమైందిగా, పవిత్రమైందిగా ఉన్నప్పుడే క్రీస్తు నీ జీవితంలో జన్మిస్తాడు. హల్లెలూయా. అంతేనా? అంతేనా కాదా? మరి ఈ జీవితము పాడైందిగా ఉంటే చూడండి, ఒక ఆయన విత్తనాలు పట్టుకొని విత్తనాలు చల్లినాడు. ఒకటి ఎట్లా పడ్డది? త్రోవ పక్కన పడ్డది, ఇంకోటి రాతి నెల పడ్డది, ఇంకొకటి ముళ్ళ పొదల పడ్డది, ఇంకొకటి మంచి నీళ్ళ పడ్డది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సారవంతమైన భూమి అనగా పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం. చూడండి, వాక్యాన్ని వింటున్నా, వాక్యం వెదజల్లబడుతుంది, కానీ త్రోవ పక్కన పడ్డాయి కొన్ని విత్తనాలు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? రాతి నెల పడ్డాయి. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? ముళ్ళ పొదలు పడ్డాయి. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? మంచి నెలలో పడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. మంచి నేలలో పడినటువంటి విత్తనం మత్తయి సువార్త 11వ అధ్యాయం 8వ వచనం. 13:8. కొన్ని మంచి నెలలు పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించెను. హల్లెలూయా. మంచి నెలలో పడినటువంటి విత్తనం ఎన్నంతలుగా? 100 అంతలు, 60 అంతలు, 30 అంతలుగా ఫలించింది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎప్పుడైతే
క్రీస్తు కొరకు నీ యొక్క హృదయాన్ని తెరుస్తావో, ఎప్పుడైతే క్రీస్తు కొరకు నీ జీవితాన్ని సమర్పించుకుంటావో, నీ జీవితము ఫలభరితముగా ఉంటుంది. సారవంతమైనటువంటి మంచి నేలగా, మంచి భూమిగా మార్చబడుతూ ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, క్రీస్తు బెత్లెహేములో పుట్టినాడు. నువ్వు అల్పమైన దానవు కావు అని అన్నారు. అందులో పాలించే అధిపతి ఉన్నాడు, అందులో రాజు ఉన్నాడు, అందులో ఏలబోయేవాడు ఉన్నాడు. అందుకనే నువ్వు అల్పమైన దానవు కావు. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనం బెత్లెహేము యొక్క అనుభవములో మనం ఉన్నట్లయితే నిజముగా నిన్ను నన్ను దేవుడు దీవించి ఆశీర్వదించువాడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో రూతు, నయోమిలో ఉన్నారు కదా, రైట్? నయోమి బెత్లెహేముకు సంబంధించిన ఆమె. నయోమి బెత్లెహేము విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళింది? మోయాబుకు వెళ్ళింది. వెళ్ళిన వారు నయోమి, ఎలిమేలెకు, వాళ్ళకి 2 కొడుకులు, మహులోను, కిల్యోను, 4 వెళ్ళినారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 2కి పెళ్లి చేసినారు. తర్వాత ఎలిమేలెకు చనిపోయినాడు, తర్వాత మహులోను చనిపోయినాడు, తర్వాత కిల్యోను చనిపోయినాడు. ఇప్పుడు మిగిలింది ఎవరు? ఆడవారు 3 మిగిలినారు. అత్త చెప్తుంది, నయం చెప్తుంది, అమ్మా మీరు మీ తల్లుల ఇండ్లకి వెళ్ళండి అంటే ఓర్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. అంతవరకే ఓర్ప గురించి రాయబడ్డది. కానీ రూతు అన్నది అమ్మా నేను నీతో వస్తా, నేను నీతోనే వస్తాను. అమ్మ వద్దు వద్దు వద్దు, నువ్వు ఇక్కడనే ఉండు, నీ తండ్రుల ఇంటికి వెళ్ళిపో, మంచిగా నీ తల్లిని మళ్ళీ వివాహం చేస్తే చేసుకో అని చెప్తే, లేదు 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 లేదు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. నేను నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నిన్ను నన్ను మరణం తప్ప ఏది కూడా వేరు చేయకూడదు, కనుక నేను నీతోనే వస్తాను. లేదమ్మా వద్దు, నేను కానీ ఇంకొకరిని కానీ పెంచుదామంటే నా వయసు ఉడికిపోయింది, నేను కానీ పెంచి పెద్ద చేసి నీకు వివాహం చేయలేను, కనుక నువ్వు వెళ్ళిపో. లేదు 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 లేదు, నేను నిన్నే వెంబడిస్తాను అని తిరిగి బెత్లెహేముకి వచ్చింది. ఆమె. హల్లెలూయా. ఆమె వచ్చిన ఉద్దేశం ఒకసారి చూద్దాం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో నుండలేని ముసలిదానను. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై. రైట్, ఒకసారి మరొకసారి దయచేసి 1వ అధ్యాయం 1వ వచనం చదవండి, 6వ వచనం కూడా చదవండి. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురమునటకు వెళ్ళెను. 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. చూడండి బిడ్డలారా, ఇక్కడ నయోమి అక్కడికి వెళ్ళింది, అన్ని పోగొట్టుకున్నది, తిరిగి ఆమెకు ఒకటి వినబడ్డది. ఏమి విన్నవనంటే, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన ప్రజలను ఏమిచ్చినాడు? తన జనులను ఏం చేసినాడు? దర్శించెను. ఆమె మోయాబులో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెలుటకై ఆమె కోడండును ప్రయాణమైనారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బెత్లెహేములో ఏముందని వింటుంది? ఆహారం ఉంది అని వింటుంది.
క్షేమాభివృద్ధి ఉన్నదని వింటుంది. విన్నామె ఏం చేసింది? తిరిగి బెత్లెహేముకి బయలుదేరి వెళ్ళింది. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో క్రీస్తు ఆ బెత్లెహేములో ఉన్నాడు. అక్కడ సమృద్ధి ఉన్నది. మనము కూడా బెత్లెహేము అనుభవంలో, బెత్లెహేములో మనం ఉన్నట్లయితే, బెత్లెహేములో యేసుక్రీస్తు ఎట్లయితే జన్మించినాడో, యేసుక్రీస్తు మనలో జన్మించినట్లయితే మనము సమృద్ధి కలిగిన వారముగా మనం ఉంటాం. ఆమె హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అది అంత మాత్రమే కాదు. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే రూతు మోయాబు విడిచిపెట్టి రూతు నయమిలో బెత్లెహేముకు వచ్చినారో, దేవుడు వారిని దీవించడం ప్రారంభించినాడు. హల్లెలూయా. దేవుడు వారిని దీవించడం ప్రారంభించినాడు. బెత్లెహేములో ఏముంది? బెత్లెహేములో ఏమున్నది? ఆహారం ఉన్నది. బెత్లెహేములో ఏముందో తెలిసిన, ఇందాక 4వ అధ్యాయం 12వ చదువుకున్నాం కదా. 4వ అధ్యాయం 12వ వచ్చిన రీతి రేపటిది, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు అని బోయాజును అంటూ ఉన్నారు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, బెత్లెహేము ఎఫ్రాతా, ఎఫ్రాతాలో నువ్వు ఏమవుతున్నావు? క్షేమాభివృద్ధి కలుగుతావు. చూడండి, ఇప్పుడు రూతు ఇప్పుడు ఎవరికి భార్య అయిందంటే బోయాజుకి భార్య అయినది. అక్కడ ఎంతో విస్తారమైన భూమి తనకున్నది, ఎంతో పంటను తాను తీసుకుంటూ ఉన్నది. అవునా కదా? తీసుకుంటూ ఉన్నది. చూడండి, నేను ఏమి చెప్పని ఆశపడుతున్నానంటే, దేవుని బిడ్డలారా, బెత్లెహేములో సమృద్ధి ఉంది, బెత్లెహేములో ఆహారము ఉన్నది. ఎందుకంటే క్రీస్తు అందులో ఉన్నాడు. క్రీస్తు కరువు వచ్చిందని వెళ్ళినాడు. కొన్నిసార్లు తాత్కాలికమైనటువంటి కరువులు మన జీవితంకు రావచ్చు, ఇబ్బందులు మన జీవితం రావచ్చు, కష్టాలు మన జీవితం రావచ్చు. ఆ కష్టాల కొలిమిలకుండా కొన్నిసార్లు దేవుడు మనల్ని తీసుకొని వెళతాడు. వాటికి భయపడి నువ్వు పారిపోకూడదు. వారికి భయపడి నువ్వు బెత్లెహేము విడిచి మోయాబుకు వెళ్ళకూడదు. దేని బిడ్డలారా, మోయాబుకు వెళ్ళినారు. నయోమి కుటుంబంతో వెళ్ళింది, కుటుంబాన్ని పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది, 2 కుమారులను పోగొట్టుకున్నది, దుఃఖంతో ఉన్నది. బెత్లెహేముకు వచ్చి అంటుంది, సర్వశక్తుడు నాకు విరోధి ఆయను, నన్ను నయోమి అనకండి, నన్ను మారా అనండి అంటుంది. సమృద్ధి గలదానై వెళ్ళినాను, నేను రిక్తురాలినిగా ఇక్కడికి ఇప్పుడు వచ్చినాను, ఏమీ లేని దాననుగా వచ్చినాను ఇక్కడికి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. సమృద్ధి కలిగిన పట్టణంలోంచి వెళ్ళిపోయింది, ఏమి లేనిదిగా పోగొట్టుకుందిగా వచ్చింది, ఒక చేదు అనుభవంలోనికి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు తిరిగి బెత్లెహేములోకి వచ్చిందో, దేవుడు తిరిగి నయోమిని దీవించినాడు. అంత మాత్రమే కాదు, బెత్లెహేమును విడిచినటువంటి నయోమి అన్ని పోగొట్టుకుంది. నా మోయాబు నుంచి వచ్చినటువంటి రూతు దీవించబడిందిగా కనబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. బెత్లెహేములో యేసయ్య ఉన్నాడు, బెత్లెహేములో యేసుక్రీస్తు జన్మించినాడు. ఆమె హల్లెలూయా. ఆయన జన్మించిన స్థలం అది స్వల్పమైనది కాదు, అది అల్పమైనది ఎంత మాత్రము కాదు, అది గొప్పదిగా ఎంచబడుతుంది. అందులో ఎప్పుడు కూడా సమృద్ధి ఉంటుంది, అందులో ఎప్పుడు కూడా క్షేమం ఉంటుంది, అందులో ఎప్పుడు కూడా సమాధానము ఉంటుంది. హల్లెలూయా. ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నీ కొరకే జన్మించినాడు. యేసుక్రీస్తు నీ జీవితంలో జన్మించాలని అనుకుంటున్నాడు, నీ హృదయంలో ఉద్భవించాలని అనుకుంటున్నాడు. ఆయన యేసుక్రీస్తు నీ జీవితంలో చోటు ఉందా? యేసుక్రీస్తుకు చోటు ఉందా? యేసుక్రీస్తుకు చోటు లేకుండా నువ్వు ఎన్ని క్రిస్మస్ చేసుకున్నా, యేసుక్రీస్తుకు చోటు లేకుండా, యేసుక్రీస్తు నీ జీవితంలో జన్మించకుండా, కొత్త బట్టలు వేసినా, మంచి ఆహారం తిన్నా ప్రయోజనం ఏమీ లేదు.
ఒక తండ్రికి కొడుకున్నాడు. ఆ కొడుకు బర్త్డే గొప్పగా చేయాలని అనుకున్నాడు. చిన్నవాడు, ఫస్ట్ బర్త్డే. చెప్పండి, ఫస్ట్ బర్త్డే. అందరిని ఇన్వైట్ చేసినాడు, అందరిని పిలిచినాడు. ఓ, వేల మంది వచ్చేసినారు. కొడుకు పుట్టినాడు. సంతోషంగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి బంధువులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని అందరిని పిలిచినాడు. ఓ, ఫుల్ జనాలు ఉన్నారు, అందరు ఉన్నారు. కొడుకు కనబడతలే. ఏ కొడుకు బర్త్డే చేసుకుందాం అనుకుంటున్నాడో ఆ కొడుకు బర్త్డేలో కనబడతలే. మంచం మీద పడుకోబెట్టినారు, ఆయన మీద ఏదో కప్పినారు. ఇంకొకరు వచ్చినారు, ఏమేసినారు. ఇంకొకరు వచ్చినారు, ఏమేసినారు. ఇంకొకరు వచ్చినారు, అటు ఇటు పొరలాడుకుంటా, లేసుకుంటా, దుంకుంటా సంతోషించినారు. ఆ సంతోషం ఎవరు మర్చిపోయినారు? ఏ బర్త్డే చేస్తున్నారో ఆ బర్త్డే కుమారుని మర్చిపోయినారు. తీరా సమయానికి వెతుకులాడుతుంటే ఆ కుమారుడు చనిపోయినాడు. ఏమైనారు? చనిపోయినాడు. ఓ, డెకరేషన్, మటన్, చికెన్, ఓ వెజ్, ఓ వెరైటీ చికెన్స్, వెరైటీ అన్నీ పెట్టినాడు. అన్నీ ఉన్నాయి. జన్మదినం జరుపుకుంటున్నటువంటి కొడుకు లేడు. మన జీవితాల్లో మనకు అన్ని ఉన్నాయి. జన్మదినం జరుపుకుంటున్న యేసు నీ జీవితంలో ఉన్నాడా? ఎవరి జన్మదినం ఉద్దేశించి కొత్త బట్టలు కొనుక్కున్నావో, ఎవరి జన్మను ఉద్దేశించి నీ ఇంటికి పిండి వంటలు చేసుకున్నావో, ఎవరి జన్మదినం ఉద్దేశించి మంచి ఆహారం భుజించాలని తెచ్చుకున్నావో, ఆ యొక్క క్రీస్తు నీ ఇంటిలో ఉన్నాడా? ఆ క్రీస్తు నీ జీవితంలో ఉన్నాడా? ఒక్కసారి నువ్వు ఆలోచించాయి నా ప్రియ సహోదరి, సహోదరుడా, యవనస్తుడా, నువ్వు ఆలోచించాయి. యేసుక్రీస్తు నీలో ఉన్నాడా? యేసుక్రీస్తు లేకపోతే అంత డెకరేషన్, అంత పండగ, అంతే కూడా జన్మదినం చేసుకుంటున్నటువంటి యేసు లేకపోతే అంతే కూడా శూన్యం. కనుక దినమిళ్ళరా, నీ జీవితం ఎట్లయినా ఉండొచ్చు. ఈ రోజున యేసుక్రీస్తు నీ జీవితంలో ఉద్భవించాలి. యేసుక్రీస్తు నీ జీవితంలో పుట్టాలి. ఆయన ఎప్పుడైతే జన్మిస్తాడో నీ జీవితం చిన్నదైనా, స్వల్పమైనదైనా, ఏమి లేని వారమైనా, ఆర్థికంగా ఇంకా 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 ఏ రీతిగా ఉన్నా, ఉద్యోగం లేకపోయినా, భూములు లేకపోయినా, వ్యాపారం లేకపోయినా, ఇంకా మన జీవితంలో ఏమీ లేకపోయినా ఏమి పర్వాలేదు, కానీ యేసు ఉంటే నీ జీవితము గొప్పగా మార్చబడుతుంది. హల్లెలూయా. యేసు ఉంటే సమాధానము, యేసు ఉంటే సంతోషము. హల్లెలూయా. ఈరోజున బెత్లెహేము, అక్కడ రాయబడిన మాట, బెత్లెహేమే ప్రాంత యూదావారి కుటుంబం నీవు స్వల్ప గ్రామమైనను. ఆమె హల్లెలూయా. స్వల్ప గ్రామమైనను, కానీ నీలో నుండి వచ్చువారు ఎవరు? ఏలేవారు వస్తారు. పరిపాలించు అధిపతి వస్తున్నాడు. నీలో నుండి యూదులకు రాజు వస్తున్నాడు. ఆమె హల్లెలూయా. ఈ సర్వ లోకానికి శాంతినిచ్చేవాడు, సర్వ లోకానికి సమాధానమునిచ్చేవాడు వస్తున్నాడు. ఆమె హల్లెలూయా. నీ జీవితంలో ఎప్పుడు కూడా చింతించకో, అయ్యా నాకేమి లేవని చింతించకో. నా జీవితంలో నాకు ఉద్యోగంలో చింతించకు, వ్యాపారంలో చింతించకు, లేకపోతే ఇంకా ఏమేమో అనుభవించబట్టే లేవని చింతించకు, అయ్యకు వాళ్ళకుండి నాకు లేవని చింతించకు. యేసుని కలిగిన వ్యక్తిగా ఉండు. ఆమె హల్లెలూయా. అంతకంటే గొప్ప స్థితిలో నిన్ను ఉంచుతాడు, అంతకంటే గొప్ప సంతోషం నీకు అనుగ్రహిస్తాడు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. నిర్మిలారా, ఈరోజు మన ఆత్మ జీవితంలో ఏ రీతిగా ఉన్నా
బెత్లెహేం అనగా సమృద్ధి. ఎందుకు సమృద్ధిగా మార్చబడ్డది? ఎందుకు రొట్టెలు కలిగిన ఇల్లుగా మార్చబడ్డది? ఎందుకు సమాధాన పట్టణముగా మార్చబడ్డది? ఎందుకు క్షేమాభివృద్ధి పట్టణముగా మార్చబడ్డది? ఎందుకొరకు దీవించబడిన పట్టణముగా మార్చబడ్డది అంటే అందులో యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా! అందులో యేసుక్రీస్తు జన్మించినాడు. ఈరోజున నా జీవితంలో యేసుక్రీస్తు జన్మిస్తే మన జీవితాలు, మన బ్రతుకులు మార్చబడతాయి. ఆమె హల్లెలూయా! యేసయ్య కొరకు ఒక మంచి నేలగా, ఒక సారవంతమైన భూమిగా, ఒక పరిశుద్ధమైన జీవితముగా మన జీవితాన్ని ఏం చేద్దాం? తీర్చిదిద్దుకుందాం. దేవుని బిడ్డలారా, నీ పాపలు క్షమించనీకైనా వచ్చినాడు. ఒకవేళ ఆయనకు ఆయాసకరమైంది ఈ రోజున నీ జీవితంలో ఏమైనా ఉన్నట్లయితే యేసయ్య దగ్గర అడుగుదాం. అయ్యా, నువ్వు లేకుండా నేను క్రిస్మస్ చేసుకుంటున్నానేమో, నన్ను క్షమించు. నా కుటుంబంలో నువ్వు లేకుండా ఇంత ఆడంబరంగా నేను చేసుకుంటానేమో, నన్ను కనుకరించు అని నువ్వు దేవుని అడుగు. ఈ రోజున దేవుడు మాటలు దేవుడు దీవించును గాక. అందరం కూడా లేచి నిలబడదాం.